తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్ లో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ అవతరణ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు. ఏర్పాట్లను కాంగ్రెస్ శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. జూన్ 2న జరగనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకైతే పరేడ్ గ్రౌండ్స్ లో అయితే ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న జరగనున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారితో పాటు అదేవిధంగా డీజీపీ రవి గుప్తా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో మనం చూస్తే ముఖ్యమంత్రి వచ్చిన అనంతరం ఇక్కడ అతిథులు అందరూ కూడా ఉంటారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రదర్శనలు అయితే నిర్వహించనున్నారు. పోలీసుల కవాతుతో పాటు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి యూసుఫ్గూడకు చెందిన 1వ బెటాలియన్తో పాటు ఇబ్రహీంపట్నం చెందినటువంటి 3వ బెటాలియన్, కొండాపూర్కు చెందినటువంటి 12వ బెటాలియన్తో పాటు నల్గొండ అన్నపర్తికి చెందిన 12వ బెటాలియన్ సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా గౌరవ వందనంలో పాల్గొంటారు. అంతేకాకుండా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి ఆక్టోపస్ హైదరాబాద్తో పాటు సిటీ రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్, అంతేకాకుండా మౌంటెడ్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా గౌరవ వందన సమర్పణలో పాల్గొంటారు. అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్కు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క కవాతులో పాల్గొని గౌరవ వందనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులు ఎవరైతే రాష్ట్రంలో నుంచి వచ్చేటువంటి నాయకులే కానీ ప్రజాప్రతినిధులు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా వీరు గౌరవ వందన సమర్పణ చేయనున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఇప్పటికే భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆహ్వానాన్ని ఇచ్చిన నేపథ్యంలో అయితే రాష్ట్రంలోని ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు వీరందరూ కూడా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్స్కి చేరుకొని మనం చూసినట్లయితే ఆ రోజు నిర్వహించనున్నటువంటి కవాతుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు బెటాలియన్ల వారీగా అక్కడ పోలీసులను అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి 2వ తారీఖున ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కార్యక్రమాలకు సంబంధించి అయితే ఇక్కడికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కూడా రావడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్ ద్వారా కూడా చూడవచ్చు. ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రితో పాటు చాలామంది అతిథులు కూడా రాబోతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే సోనియా గాంధీని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరు కాబోతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చినటువంటి అతిథులు అందరూ కూర్చునే విధంగా వేరువేరుగా గ్యాలరీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో విఐపీలు కానీ అదేవిధంగా ఉద్యమకారులు కానీ అమరవీరులైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని లిస్టు ప్రిపేర్ చేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి కోదండరాం నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో ఉద్యమంలో పాల్గొని ప్రాణత్యాగాలు చేసినటువంటి వారితో పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వారందరినీ కూడా గుర్తించి సన్మానించడంతో పాటు సత్కరించేటువంటి కార్యక్రమానికి కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులతో పాటు ఇటు ఉద్యమకారులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత ప్రభుత్వం చూసినట్లయితే 1200 మంది ఉద్యమకారులు బలిదానాలు అయినట్టు చెప్తున్న నేపథ్యంలో కేవలం 500 నుంచి 600 మందికి మాత్రమే వారి కుటుంబాలను గుర్తించింది. కానీ ప్రస్తుతం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ జూన్ 2న జరగబోయేటువంటి అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు పూర్తి స్థాయిలో అమరులైనటువంటి కుటుంబాలను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే గత 4 రోజుల నుంచి కూడా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అంటే హైదరాబాద్ మేయర్తో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి అధికారులను అంటే ఆ రోజు జూన్ 2న జరగబోయేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునే విధంగా అయితే వారికి
సలహాలు ఇవ్వడంతో పాటు కొన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీగా వస్తున్నటువంటి అతిథులే కానీ ఇటు ప్రజలు ఉద్యమకారులకు ఎలాంటి ఇబ్బందులు, ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా త్రాగునీటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో ఇటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వేదిక పైన 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర గేయాన్ని కూడా మనం చూడవచ్చు. చిహ్నానికి సంబంధించినటువంటి కార్యక్రమం కొంత వాయిదా పడినప్పటికీ కూడా రాష్ట్ర గేయాన్ని 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఒక నిడివితో అయితే ఒక రాష్ట్ర గీతాన్ని కూడా రేపు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో 2వ తారీఖు రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ పర్యాటకంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.